హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్ஸ். வெயிட்டிங் ஃபார் மாமா. இவங்க எங்க போயிருக்குது? எங்க மாமா காணோம் எங்க போச்சு? காக்கத்துக்கு போயிடுச்சு. என்ன பண்ணது இப்போ? இவங்க முன்னாடி ఎங்க పోயிருக்காங்க? తిరుకోలు. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో టైం అయితే ఒకసారి ఫస్ట్ అయితే టైం చూసి అనమాట 2:35 అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ అనమాట. సో ఇది వచ్చేసి సండే వ్లాగ్. అంటే సండే వచ్చేసి మేము మా ఇంటి దేవుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఎర్లీ మార్నింగే సో మేము వెళ్తున్నాం. అండ్ మేము ఎప్పుడు ఎక్కడ లాంగ్ వెళ్ళాలనుకున్నా ఇక్కడ సర్కల్ మారమ్మ దగ్గరకు వచ్చి దండం పెట్టుకుని వెళ్తామన్నమాట. అది లాంగ్ డ్రైవ్స్ ఎప్పుడైనా, ఎంత నైట్ అయినా, ఎంత మార్నింగ్ అయినా కూడా. సో మంచిగా అమ్మవారిని అయితే మనసులో మొక్కేసుకొని మంచిగా బయలుదేరేసామన్నమాట. అండ్ వెళ్తూ ఉంటే ఫస్ట్ టోల్ అయితే కనిపించేసింది. ఇది వచ్చేసి ఫస్ట్ టోల్ అనమాట. అండ్ ఇంకోటి తమిళనాడుకు కూడా ఎంట్రీ అయిపోయినామన్నమాట. సో తిరువనమలై ఆ సైడ్ అయితే వెళ్తూ ఉన్నామన్నమాట మేము. అండ్ దిస్ ఈజ్ సెకండ్ టోల్. అంటే టోల్స్ ఎన్ని ఉన్నాయని చూపిస్తున్నాను అనుకోకండి, ఓకేనా? సో ఇది కూడా సెకండే. మళ్ళీ అన్న 3 అనుకునేసారు. అబ్బో కాదు. సో ఇదే అండి తిరువనమలై. ఇక్కడ చూడండి, అక్కడ కనిపించింది అనమాట. అండ్ చాలా సైలెంట్గా ఉంది. చాలా బాగా అనిపించింది. ఇది ఫోర్త్ టోల్ అనమాట. ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోండి. అండ్ ఫైనల్గా వర్షం పడుతుందండి ఇక్కడ. యాక్చువల్లీ చినుకులు అక్కడక్కడ, తర్వాత మంచిగా ఉంటుంది. సో ఇది ఫైనల్ 5th అనుకుంటా. దిస్ ఈజ్ లాస్ట్ అబ్బా, 5th టోల్. అండ్ సో ఇప్పుడు చూడండి అక్కడ క్లైమేట్, రియల్లీ నేచర్ ఎంత బాగుంది తెలుసా. ఎర్లీ మార్నింగ్ అవుతుందండి. అండ్ ఫైనల్గా సన్ కూడా పుట్టేశారు. సో మరి హెడేక్ వచ్చేస్తుంది, నిద్ర వస్తుంది కాబట్టి సో మా ఆయన ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. పక్కకైతే వేశారనమాట. చాలా బాగుంది యాక్చువల్లీ ఇది. ఇక్కడ కాఫీ, టీ, టిఫిన్స్ అన్నీ ఉన్నాయి. బట్ అంత ఎర్లీ మార్నింగ్ ఎవరు తింటారు చెప్పండి. మేమైతే మంచిగా టీ అయితే తీసుకున్నామండి. చిన్నోడికి హార్లిక్స్, మిగిలిన మా అందరికి టీ అయితే తీసుకున్నాం. చాలా బాగుంది యాక్చువల్లీ ఇది హోటల్. ఐ మీన్ హైవేలో వస్తుంది, ఎక్కడేమని తెలియదు. వస్తున్నాడు చూడండి మా పెద్దోడు వచ్చినాడు. చిన్నోడు వస్తూ ఉన్నాడు చూడండి. అబ్బో మంచిగా పడుకున్నారు వాళ్ళు యాక్చువల్లీ కార్లో. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫిష్ ట్యాంక్ ఉన్నిందంట. సో మా పెద్ద అబ్బాయి చెప్తుంటే కూడా వినట్లేదు. సో వెళ్ళి పట్టుకొని వచ్చాడు అనమాట. పిల్లలకి ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా ఫిషెస్ అలా. సో ఫైనల్గా బాబా టీ ఎంత బాగుందో తెలుసా. టేస్ట్ మంచిగా ఉండిందండి. మళ్ళీ టీ తాగి బయలుదేరేసామన్నమాట. అండ్ సో కూల్గా ఉంది యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ కదా. అండ్ పొద్దుయితే పుట్టేసింది. అండ్ ఇక్కడ చూడండి సంత అనమాట. ఇది సంత. ఊరి పేరు అయితే నాకు అస్సలు తెలియదు, ప్లీజ్ అడగండి ఎవ్వరు కూడాను. అండ్ ఇది వెళ్తున్నాం కానీ ఇక్కడ ఈ సంతలో అన్నీ ఉన్నాయి. ఈవెన్ ఫిష్, బతికిన ఫిషెస్ కూడా చూసాం తెలుసా యాక్చువల్లీ. అంటే అది వీడియో తీసానో లేదో తెలియదు. ఎగిరెగిరి కింద పడుతుండాల. అండ్ ఇక్కడ వచ్చేసి ఆవులు సంత, ఆవులు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి. సో వెళ్తున్నాం అబ్బా. ఇంకేంటండి సంగతిలో అంతా ఏం చేస్తున్నారు? సండే మంచిగా ఎంజాయ్ చేసినట్టున్నారుగా. సో నిజం చెప్పనమ్మా, నాకైతే నిజం నిద్ర వస్తుంది. ఒక సెకండ్ కూడా నేను సాటర్డే నైట్ ఫుల్ పడుకోలేదు, ఓకేనా? అండ్ ఫైనలీ వీ రీచ్డ్ అబ్బా. మేమే కాదు, మా మరిది, మా బావగారు వాళ్ళన్నీ కూడా అందరు వచ్చేసి ఉన్నారు. సో మరి మేమైతే స్నానం అన్నీ రెడీ చేసుకొని వచ్చాం. బట్ డ్రెస్ చేంజ్ అన్నీ చేసి రెడీ అవ్వాలి కదా మంచిగా. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలన్నమాట. సో ఇంత ఇక్కడే అండి మా దేవుడి ఉండేది. సో అందరూ ఒక్కొక్క పక్కన ఉన్నారనమాట. ఎర్లీ మార్నింగ్ కదా, అందుకే. మళ్ళీ ఫస్టే మా మామగారు అయితే పూజ చేస్తున్నారు. అంటే గణపతికి ఫస్ట్ పూజ చేయాలి కదా. సో ఫస్ట్ అయితే మా మామగారు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారనమాట. మరి ఫైనల్గా మేము మా మామగారు వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి వచ్చి అయితే మంచిగా రెడీ అయిపోయినామన్నమాట. సో వెయిటింగ్, మా మరిది కోసం వెయిటింగ్. ఎందుకంటే తను కోడ్ని పట్టుకొస్తానని వెళ్ళాడు కానీ ఇంకా రాలేదని చూస్తున్నాము. సో ఫైనల్లీ మా మరిది కూడా కోడ్ని అయితే పట్టుకొని వచ్చేసాడనమాట. అండ్ ఇంకా వెళ్ళిపోవడమే. సో ఫైనల్లీ గుడి దగ్గర కూడా వచ్చేసాం. మా అత్తమ్మ వాళ్ళైతే అంతా రెడీ చేసేసి ఉండాలన్నమాట యాక్చువల్లీ. దేవుడికి అంతా పూజ కుంకుమ పెట్టడం అవన్నీ. మరి మేము వచ్చేసాం కాబట్టి ఇంకా పొంగల్ స్టార్ట్ చేయాలి. సో పొంగల్ పెట్టడానికైతే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడే మా ఇంటి దేవుడు ఉండేది, మా చిన్న మామగారు అనమాట. సో వాళ్ళు అక్కడ కట్టెలకి రెడీ చేస్తున్నారు. సో ఇదండి ఫస్ట్ ఇక్కడ పొంగల్ పెట్టి మళ్ళీ పూజ అనేది స్టార్ట్ చేస్తారనమాట. అండ్ అభిషేకం అన్నీ మా మామగారు చేస్తారు అప్పుడేనే. మళ్ళీ ఇది పొంగల్ అన్నీ అయిన తర్వాత మంచిగా పూజ అయితే జరుగుతుంది. అండ్ నిజంగా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. సో కర్పూరం పెట్టి అన్నీ అంటించేసి పొంగల్కి వదిలేసాం మంచిగా, పొంగల్ అవ్వని అనేసి. సో ఫైనల్గా పొంగల్ కూడా అయిపోయింది. మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి అంత పెడుతున్నారు దేవుళ్ళ దగ్గర.
పెట్టి పూజ అనేది మంచిగా స్టార్ట్ అవుతుందబ్బా. మరి నేను మా ఆయన అండి పాప మా ఆయనకి నిద్రే లేదు యాక్చువల్లీ. కొంతసేపు కూడా అసలు రెస్ట్ తీసుకోవడానికి లేదు, అక్కడ ఇక్కడ మంచిగా తిరుగుతూనే ఉండాల. అండ్ మరి దీపాలన్నీ పెట్టి అంత పూజ చేయాలి కదా. సో మెయిన్ పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే మార్నింగ్ అభిషేకం అయిన తర్వాత ఆఫ్టర్ పొంగల్ పెట్టి అనేది పూజ అయితే మంచిగా చేస్తున్నారు. పూజ అయితే మంచిగా జరిగింది, కానీ మా పిల్లకాయలు అయితే చూడండి గంటలు కొట్టే దాంట్లోనే ఉన్నారనమాట. సో ఓకే, మనం మంచిగా దేవుని మొక్కుంటుంటే వాళ్ళైతే గంటలు కొట్టుకొని కూర్చోన్నారనమాట. పూజ అయిన వెంటనే మా మామగారు అందరికీ బొట్టు అయితే పెట్టారనమాట. సో మా ఆయనకి నాకు పెట్టిన బొట్టు చాలా బాగా నచ్చిందంట, అందుకే పిలిచి మరీ ఫోటో తీసుకున్నారు. అండ్ ఆయన అయితే ఫుల్ ఖుషి అయిపోయినారు, చాలా బాగున్నానంట నేను. అండ్ ఇక్కడ వచ్చేసి దేవుళ్ళు అనమాట, ఇంకా అన్ని దేవుళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడ అన్నీ కూడా దేవుళ్ళు అనమాట. సో ఇంకా ఫైనల్ అయితే పూజ అయితే ఎండ్ అవుతుందన్నమాట. మా మామగారు అయితే అత్తమ్మ వాళ్ళకి 3 పెట్టాం పొంగల్ కదా. సో పెద్దత్తమ్మ, చిన్నత్తమ్మ అండ్ మా ఇంటి వాళ్ళం మేము ముగ్గురం కలిపి పెట్టాము. సో ఇది మొత్తం ఒక రౌండ్ వేసేసారంటే మొత్తం ఫినిష్ అయింది. మరి బిర్యానీ తిని అవన్నీ ఫుల్ టైర్డ్ అయ్యాం. సో అందుకే నేనైతే అది వీడియో ఇంకా పెట్టలేకపోయినాను. బట్ బిర్యానీ చేసే వీడియో అయితే ఖచ్చితంగా పెడతానండి, మిస్ కాకుండా అయితే చూసేయండి. ఎంత బాగుందంటే అంత బాగుంది రెసిపీ అనమాట. 25 kg సంథింగ్ అనుకుంటా. సో ఓకేనా, మళ్ళీ ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందరకు వచ్చేస్తున్నాను. ఓకేనా, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.